ఇక రాజకీయమంతా జూబ్లీహిల్స్ గడ్డపైనే హీటెక్కిన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం. ఓవైపు సీఎం రేవంత్, మరోవైపు కేటీఆర్ వరుస రోడ్ షోలు, బైక్ ర్యాలీలతో ధూమ్ధాం. తెలంగాణలో ఇకపై ఏ ఇష్యూను పట్టించుకోరు. ఒక్క జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వారు తప్ప. మొంతా తుఫాన్ ప్రభావంతో కొట్టిన వర్షాలు, పారిన వరదలు అన్నీ ఎండ కొట్టగానే ఆరిపోయాయి. కాంగ్రెస్ పార్టీనే గాని, బీఆర్ఎస్ గాని మిగతా ఇష్యూలను పక్కన పెట్టేశాయి. ఇప్పుడిక ఫోకస్ అంతా జూబ్లీహిల్స్ పైనే. సీఎం రేవంత్ రెడ్డి సైతం రంగంలోకి దిగుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి నవీన్ యాదవ్ను గెలిపించి తీసుకువచ్చే బాధ్యత తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే తన మాట వినే మంత్రులను డివిజన్ల వారీగా రంగంలోకి దింపారు. ఇప్పుడు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి గ్రౌండ్లోకి దిగుతున్నారు. నవంబర్ 1న బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో ప్రచారం చేసి ఓ 2 రోజులు గ్యాప్ ఇవ్వనున్నారు. తిరిగి నవంబర్ 4న షేక్పేట, రహమత్ నగర్ డివిజన్లలో క్యాంపెయినింగ్ చేస్తారు. నవంబర్ 5న షేక్పేట, యూసఫ్గూడ డివిజన్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారు. ఇవే కాదు, ప్రతిరోజు సాయంత్రం గంటపాటు రోడ్ షో నిర్వహిస్తారు. అంతటితో ఆగకుండా ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని డివిజన్లను కవర్ చేస్తూ బైక్ ర్యాలీలు చేపట్టబోతోంది కాంగ్రెస్. ఆ బైక్ ర్యాలీల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అటు కారు పార్టీ కూడా గేరు మార్చింది. శుక్రవారం నుంచి రోడ్ షోలు ప్రారంభిస్తున్నారు కేటీఆర్. షేక్పేట్ నుంచి ప్రచారం షురూ చేస్తున్నారు. నవంబర్ 1న రహమత్ నగర్లో, నవంబర్ 2న యూసఫ్గూడలో, నవంబర్ 3న బోరబండలో కేటీఆర్ ప్రచారం చేస్తారు. నవంబర్ 4న సోమాజిగూడ, 5న వెంగళరావు నగర్లో, నవంబర్ 6న ఎర్రగడ్డ డివిజన్లో కేటీఆర్ రోడ్ షోలు చేస్తారు. ఇక 9న షేక్పేట్ నుంచి బోరబండ వరకు బీఆర్ఎస్ బైక్ ర్యాలీలు ఉంటాయి. బీఆర్ఎస్ శ్రేణుల బైక్ ర్యాలీలో కేటీఆర్ పాల్గొంటారు.